హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు శ్మశానకాళి యొక్క మంత్రం చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో అతి నిగూఢ రహస్యవంతమైన, చాలా శక్తివంతమైన, సకల తంత్ర దర్శని అయిన శ్రీ శ్మశానకాళి సర్వతంత్ర ప్రయోగ మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం. ముందు దక్షిణకాళి ఉపాసన పూర్తి చేసి ఉండాలి. తర్వాత శ్మశానకాళి యొక్క మహామంత్రం గాని మూలమంత్రం గాని 22 రోజులు లక్ష జపం పూర్తి చేసిన వారు మాత్రమే ఈ మంత్రమును జపించాలి. ప్రత్యక్షంగా జపించే మంత్రం అయితే కాదు, కానీ మీకు మంత్రం అందిస్తున్నాం, ఆ మంత్రం చేయండి. పూర్తి విధి విధానాల కోసం గురువులను సమీక్షించండి, లేదా మీరు మాతో ప్రత్యక్షంగా సంప్రదించిన తరువాతే ఈ మంత్రములు జపించండి. గాని మంత్రం అందించడం మా బాధ్యత కాబట్టి మేము మంత్రం మాత్రమే అందిస్తున్నాం. ఇతర వివరములన్నీ గురు సమక్షంలోనే తెలుసుకొని చేయాలి. ఎందుకంటే ఈ మంత్రము చాలా ఘోరమైన ప్రభావం కలిగిన మంత్రము, మహాశక్తివంతమైన మంత్రము. ప్రభావం కనిపిస్తుంది అంటే అది మంచిదైతే పర్వాలేదు, ఏమాత్రం పరుల యొక్క ప్రభావం పడినా లేక ఈ మంత్రము దుర్వినియోగమైన చాలా ప్రమాదాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంది. అటువంటి మహత్తరమైన మహామంత్రం. ఈ మంత్రమునకు దిగ్బంధన అన్ని యోగములు చేసిన తర్వాతే చేయవలసిన మంత్రం. ఈ మంత్రం చేయడానికి అర్హతే ముందు దక్షిణకాళి యొక్క మూలమంత్రము, తర్వాత శ్మశానకాళి యొక్క మూలమంత్రము లక్ష జపం చేసి పురస్కరణ చేసిన వారు మాత్రమే ఈ మంత్రమును జపించారు. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశాన కాళికే సర్వకౌతికకారి మహాభయంకరి మహాకాళ స్వరూపిణి మమ శత్రుభంజని సకల తంత్ర విద్యా దేహి మే హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశాన కాళికే సర్వకౌతికకారి మహాభయంకరి మహాకాళ స్వరూపిణి మమ శత్రుభంజని సకల తంత్ర విద్యా దేహి మే హుం ఫట్. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్రీం శ్మశాన కాళికే సర్వకౌతికకారి మహాభయంకరి మహాకాళ స్వరూపిణి మమ శత్రుభంజని సకల తంత్ర విద్యా దేహి మే హుం ఫట్. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ और अपनी निखिलानंद सागर महाराज।